వైసీపీ నేతలు పోరుబాటు పట్టారు. అంబటి జోగి ఇళ్లపై దాడులను నిరసిస్తూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళగిరి పిఎస్లో వైసీపీ నేత వేమ రెడ్డి కంప్లైంట్ చేశారు. కూటమి పెద్దల డైరెక్షన్లోనే దాడులు జరిగాయని అన్నారు. అలాగే తాడికొండ పోలీస్ స్టేషన్లో డైమండ్ బాబు ఫిర్యాదు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అంటున్నారు. కొవ్వు కలవలేదని సిట్ నివేదిక సమర్పించినా సరే సీఎం చంద్రబాబు అసత్య ప్రచారాలు చేయటం దారుణమని అన్నారు. మా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి మీద దండెత్తటం, ఇంటిని ధ్వంసం చేయటం, ఇలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలకు పాల్పడుతున్న ఈ కూటమి ప్రభుత్వంలోని కార్యకర్తలుగా చెప్పుకొని కొంతమంది గుండాలు, కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వీళ్ళందరూ కూడా ఏకదాటిగా మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద దాడి చేసే ప్రక్రియ, దీన్ని పూర్తిగా ఖండిస్తూ, అట్లాగే ఇవాళ తిరుపతి లడ్డు గురించి ఓ పక్కన ఎన్డీడీబీ కానీ, అట్లాగే సిట్ కానీ, సిట్టు సిబిఐ ఇద్దరు కలిసి కూడా లడ్డులో ఏ కొవ్వు కలవలేదు, జంతువుల కొవ్వు కానీ మరే ఇతర కొవ్వులు కానీ కలవలేదని వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్లో కూడా అది నమోదు చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా ఏదో రకంగా ఇప్పుడు సిట్టేసింది ఇప్పుడున్న ప్రభుత్వమే, వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దీనికి మరి ఎందుకు ఇప్పుడున్న అక్కడున్న దేవాలయ ఇవన్నీ మళ్ళీ ఎందుకో ట్రాన్స్ఫర్ చేశారు, ఎందుకో తెలియదు. అది ఏ కారణాల మీద ఏం జరుగుతున్నాయో తెలియదు. రాష్ట్రంలో పరిస్థితులు, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో వాళ్ళు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. శాంతి భద్రతలు ఎందుకు విఫలమవుతున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైపోయింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇందులో ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఏంటి ప్రతి అంశం అంటే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే విఫలమైనటువంటి పరిస్థితులు గత చరిత్రలో ఎప్పుడూ లేడు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తొందరగా విఫలమైనటువంటి పరిస్థితులు లేవు. ఆయన 2024 సెప్టెంబర్లో డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల్ని తప్పుదోవ పట్టించటం, ఆయన యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి డైవర్షన్ పాలిటిక్స్, ప్రజలను తప్పుదోవ పట్టించే దాంట్లో తిరుపతి లడ్డుని ఒక ఎజెండాగా ఎత్తుకున్నారు.